నమస్కారం శర్మ గారు. నమస్కారం, చెప్పమ్మా. గురూజీ, చేతిలో ఉన్న రేఖలను బట్టి మీరు ఇన్నేళ్ళు బతుకుతారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఇంకా చాలామంది ఫిక్స్ అయిపోయి ఉంటారు, నేను ఇన్నేళ్ళు బతుకుతాను, ఇప్పటి వరకు తినేయాలి, ఇప్పటి వరకు సంపాదించేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఎలాంటి రేఖలను చూసి వాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు అనేది నిర్ణయిస్తారు గురూజీ? సాధారణంగా ఈ లైఫ్ లైన్ చూసి చెప్తారు, ఇన్నేళ్ళు నీకు ఆయుష్ ఉందని. గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా అదొక్కటే చూసుకోకూడదు. దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంటే సరిగ్గా ఇట్లా వెళ్ళాలి. ఇది సంపూర్ణ ఆయుష్. 100 సంవత్సరాలు మీకు ఎంత ఆయుష్ ఉంటే అంత ఆయుష్ గండాలు లేకుండా బతికేస్తారు. దీంతో పాటు ఈ ఈ గురురేఖ మీద ఒక గీత ఇట్లా పోతుంది, చాలా తక్కువ మంది అది. ఇది కూడా సంపూర్ణ ఆయుష్. శని రేఖ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా ఉండి దీనిలోంచి ఇట్లా పోయినా కూడా సంపూర్ణ ఆయుష్. అంటే ఈ దీంతో మనకు అవసరమే లేదు, సంపూర్ణ ఆయుష్ ఇచ్చే రేఖలు. అట్లాగే ఇక్కడి నుంచి ఇట్లా కనుక ఒక రేఖ ఇట్లా బుధస్థానంలోకి వెళ్ళిపోయింది క్లియర్గా, సన్నగా కనుక ఉండి వెళ్ళిపోతే అది కూడా సంపూర్ణమైన ఆయుష్ అనేది ఇన్ని రకాలుగా చూస్తారు. కాబట్టి ఒకే రేఖ నాకు లేదే, ఆయుష్ లేదే, ఇంకో విధి రేఖ బాగాలేదు ఏది అనుకోతే, ఇది కాకపోతే దేవుడు ఇంకో రూపంలో మనకి చూస్తారు. అది కూడా లేకపోతే మనం ఆలోచించాలి. అట్లాగే జాతకంలో కూడా ఏం చెప్తారంటే, అష్టమంలో కనుక ఎక్కడ ఏ లగ్నం నుంచి అయినా సరే వాళ్ళ స్వస్థానంలో కనుక అష్టమం అయ్యి, ఇప్పుడు బుధుడు మిథున రాశిలో అష్టమంలో ఉన్నా, కన్యా రాశిలో అష్టమంలో ఉన్నా కూడా ఆయనకి సంపూర్ణమైన ఆయుష్. అది ఒకటే కాదు, సపోర్టింగ్గా కూడా ఉండాలి. ఇప్పుడు నా చేతి రేఖలే కనుక చూస్తే ఇది లైఫ్ లైన్, ఇది సపోర్టింగ్ లైన్. బాగా చూడండి, ఇది సపోర్టింగ్ లైన్. ఈ సపోర్టింగ్ లైన్లో కూడా పూర్ణమైన ఆయుష్ ఉంటుంది. 2 సార్లు కోవిడ్ గట్టిగా వచ్చింది నాకు, బతికి లేచిపోయాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ తీసుకోవాలి, దగ్గు 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 విపరీతంగా. అట్లాగే మొన్న హార్ట్ అటాక్ వచ్చింది, 4 నెలలు అయింది, లేచి కూర్చున్నాను. నాకు తెలుసు, ఎందుకంటే మీ అందరికీ చెప్పినానే నాకు తెలియదా. మనకు జాగ్రత్తగా ఉండి అన్ని అలవాట్లు మంచిగా ఉంటే సంపూర్ణమైన ఆయుష్ వస్తుంది. ఆయుష్ బాగుంది కదా అని చెప్పి నువ్వు సీసాలు ఓపెన్ చేసేసి ఇది చూసి, కనీసం ఒక విషయం చెప్తా, ఈ దోమలకి పోవటానికి ఫాగ్ అని కొడతారు, అది చాలా విషపూరితమైన. లంగ్స్ ఏమాత్రం కనుక వీక్గా ఉన్నా కూడా చావు వచ్చేస్తారు. వీటిని గండాలు అంటారు. గండాంత రేఖలు కూడా ఉంటే ఆయుష్ గురించి అవి కూడా చూస్తూ చెప్పాలి. నాకు 100 ఏళ్ళు ఉందని కనుక గండం ఎక్కడ ఉందనుకో, సపోజ్ బుధు స్థానం కనుక వచ్చినప్పుడు చిన్న గండం ఉంది, ఆ గండాన్ని మనం శాంతి చేయించుకోవాలి. బుధుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజలు అభిషేకాలు చేసుకుంటే గండం తప్పిపోతుంది. గండం అనేది కన్ఫర్మ్ కాదు సావు. నువ్వు ఇట్లా చేస్తే అట్లా ఉండొచ్చు, అట్లా చేస్తే ఇట్లా ఉండొచ్చు. కాబట్టి ఈ గండాంత రేఖలు కూడా లేకుండా వచ్చి, కొంతమందికి ఈ రేఖ ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది, గ్యాప్ కట్ అయిపోతుంది, కట్ అయితే వాడికి సావే. కట్ అయిందంటే చచ్చిపోయినట్టే. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ కనుక ఒక స్టార్ గుర్తు, ఇక్కడ ఒక చంద్ర గుర్తు ఉందనుకో, ఆడు చచ్చినంత పని అవుతాడు, మళ్ళీ బతుకుతాడు. అంటే జీవితాంతం పక్క మీద ఉండాల్సిన వాడే. అంటే మానసికంగా కూడా వాడు చచ్చిపోయిన వాడి కింద లెక్క, బ్రతుకుంటాడు అంతే, బతికైతే ఉంటాడు. కానీ అది కూడా సావు అనేది 5 రకాలుగా ఉంటుంది. రకరకాలుగా చెప్పచ్చు దాన్ని. ఎట్లాగంటే ప్రాణ, పాన, వ్యాన, దాన, ఉదాన 5 రకాలైన ప్రాణాలు ఉంటాయి. ప్రాణము, అపానం అంటే గ్యాస్, కిందకి వెళ్ళిపోయే గ్యాస్. ఉదానం అంటే అన్ని చోట్లకి వెళ్ళి, సమానం అంటే అన్ని చోట్లకి స్ప్రెడ్ చేసేది. తర్వాత గాలి ఉండేది సమాన. వ్యానం అని అంటే నాడుల్లో మధ్యలో ఉండే గ్యాస్. వీటి ద్వారానే ఇది మనం ప్రాణం అంటాం. ఇందులో ఏ ఒక్కటి కట్ అయినా పోయినట్లే. శాస్త్రం కూడా అది చెప్తాం. బ్రెయిన్ డెత్ అంటారు. బ్రెయిన్ డెత్ అంటే అర్థం ఏంటి? చనిపోతాడు కానీ కొన్ని అవయవాలు పనిచేస్తాయి. బ్రెయిన్ డెత్ అయితే గుండె కూడా పనిచేస్తాయి. వాడు చనిపోయిన వాడుతున్న సమానం. కోమా వేరు, డెత్ వేరు. కనుక జాతకాలు ఇవి కూడా క్లియర్గా తెలుస్తాయి. ఎలా చనిపోతారు అనేది కూడా ఉంటుంది, ఏ విధంగా చనిపోతారు అనేది కూడా చనిపోతారు కూడా ఉంటుంది. సపోజ్ ఇక్కడ కుజుడు అనుకున్నాం కదా, ఇట్లా 3 రేఖలు ఉంటాయని, ఇట్లా నిలువు రేఖ ఉంటుంది. వాడు ఇక్కడ రాహు కనుక కలిస్తే ఆ టైంలో దీని మీద చక్కగా వేయచ్చు. తర్వాత చెప్తాను. వేసాక ఏమవుతుంటే వాడు యాక్సిడెంటల్ డెత్ ఖచ్చితంగా. వాడు
ఎందుకంటే రాహు డ్రైవింగ్కి కారకుడు, శనీశ్వరుడు ప్రాణానికి కారకుడు. జాతకంలో ఏం చెప్తాంటే శుక్రుడు జన్మానికి కారకుడు, శని చావుకి కారకుడు, రాహు గండానికి కారకుడు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు కనుక అనుకున్న టైంలో కనుక ఏదో టైంలో కలిస్తే మనం లెక్కేస్తే మనం చేసి వాడికి చెప్పామనుకో బాధపడతాడు. ఓహో అని. అంతేగాని తప్పించుకోవడానికి ఏడాడు. ఎప్పుడు కూడా ఒక సమస్య వస్తే నాకు ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అనుకునేది చంద్రుడు. ఈ చేయి చూస్తే చెప్పచ్చు, ఇక్కడ 2-3 రేఖలు ఉంటాయి ఇట్లా డౌన్లో. ఎప్పుడు మైండ్ టెన్షన్, ఏంటి ఇప్పుడు అట్లా అయింది, ఎప్పుడు అదేనా, ఎందుకు ఇలా జరిగింది అనుకుంటా. నాకే ఎందుకు అవుతాయి, ఎవడు కావాలంటే ప్రతి వాడికి ఉంటాయి. దీన్ని అధిగమించాలి. అందుకే చంద్రుని యొక్క మనం కనుక శాంతులు కనుక చేయించుకుంటే, చంద్ర శాంతులు ఎట్లా చేయించుకుంటే అన్నీ వస్తాయి ముందు ముందు. ఇది దీనివల్ల అట్లా వస్తుంది. కనుక మరణానికి కారకులు ఈ ముగ్గురు కూడా, ఈ మెయిన్ ఈయన సబ్బు. కోవిడ్లో వచ్చి బతికిన వాళ్ళు చాలామందే ఉన్నారు. చంద్రుడు బలం లేక రేపు పొద్దున డిశ్చార్జ్ చేస్తానంటే ఏమో రేపు పొద్దున ఇంటికి వెళ్తానో లేదా బెంగతో చనిపోయిన ఇది కూడా కారకుడు చంద్రుడే. ఈ సంగతి కూడా నేను ఈ మధ్య రీసెర్చ్ చేసాను, నాకు అనుకున్నా. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఆ చనిపోయిన వాళ్ళ జాతకాలు తీసుకుని చూసా. నాకు తెలిసిన కొంతమందిలో ఆ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇప్పుడు ఎందుకండి పోయారు కదండి, కాదమ్మా రీసెర్చ్కి దయచేసి ఇస్తారు అంటే ఇస్తే ఇవన్నీ చూసా. 80% వచ్చాయి. ఇంకా డీప్గా వెళ్తా, ఇంకా ముందు ఇంకా చెప్పాల్సి ఉన్నా. సబ్జెక్ట్ అనేది నాతోనే ఆగిపోకూడదు, అందరికీ అర్థం అవ్వాలి. కనుక ఈ 3 గ్రహాల వల్ల కూడా మరణం అనేది సంభవిస్తుంది. కొంతమందికి అసలు ఈ లైఫ్ లైనే ఉండదు. అయినా వాడు మన మధ్య ఉంటాడు బతికి. ఎట్లా ఉన్నారు సార్, మీరు చెప్పినట్టు లైఫ్ లైన్ నాకు లేదు కదా అన్న, నాకు వేరే లెక్క ఉన్నా. అందరికీ కూర్చొని ఇట్లా పెట్టలేనుగా. మీడియా అంటే కొన్ని లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు కదా, చెప్పచ్చు. ఒక్కొక్కడికి ఇంత డీటెయిల్గా చెప్పలేం. వాళ్ళ చేతిని బట్టి వాళ్ళ రేఖలను బట్టి ఉంటుంది. అట్లాగే ఈ 3 గ్రహాలైనా వేరే గ్రహాలు కూడా ఉన్నాయంటే, ఈ బుధ గ్రహం కనుక ఇక్కడ ఈ రేఖలు కనుక గజిబిజిగా ఉంటాయి చూడండి, కట్ అయిపోయి చిటికిన వేల దగ్గర, వాడు కూడా డెత్. ఎట్లా డెత్ అంటే వీడు చేసుకున్న అయితే మైండ్ ఊరికే అనాలోచన వాడెవడో నన్ను చంపేస్తాడా. హిట్లర్కి ఉండే చెయ్యి, వాడికి మహాభయం, నన్ను చంపేస్తాడు కాబట్టి నేను చంపేయాలి. అది జాతకంలో ఏమవుతుందంటే వ్యయస్థానంలో బుధుడు 12 ఇంట్లో ఎక్కడున్నా సరే వాడు మడ్రస్ట్ అవుతాడు. వీడు చేస్తాడు, వాడి చేత వాడు అట్లాగే పోతారు. ఎక్కువగా ఇటువంటి వాళ్ళ జీవితాలు ఫ్యాక్షనిస్టులు ఇవన్నీ కూడా ఈ బుధుడు వల్లే మరణాలు సంభవిస్తున్నాయి. వాళ్ళకి నిండు 100 ఏళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క ఆటంకం వల్ల ఇది చంద్రుడు కూడా చూడాలి. దానివల్ల ఏమవుతుందంటే నేను పోతాను అనుకుని ఆటోమేటిక్గా ఏదో రోజున వాడు చచ్చిపోతాడు ఆలోచన వల్ల. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. పుస్తకాలు చూసి చెప్పేది హస్త సాముద్రికం కాదు. నేర్చుకొని దానికి నీ సొంత యాడ్ చేసుకోవాలి, పరిశోధన చేయాలి. పరిశోధన ఎట్ట పడితే అట్లాగా జీవితం మొత్తం దీనికి అంకితం అయితేనే చెప్పాలి, లేకపోతే అనవసరం. కొంతమందికి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. ప్రతి వాళ్ళు చూస్తే అంతకుముందు కూడా ఎపిసోడ్లో చెప్పా, ప్రతివాడు చెయ్యేది ఒకసారి ఇట్ట చూశాను. ఏమైనా పిచ్చి ఏమైనా ఉందంటే నీకు ఊరికి అట్ట చూస్తున్నాను, నా లెక్కలు నాకు ఉంటాయి. వాడు పిచ్చోడు అన్నంత మాత్రం చేత నాకేమీ లేదు. వాడికి యాటిట్యూడ్స్ అన్నీ చూసి చేతులు దానికి సరిపోతాం లేదో చూడటం అంతే. 2 నన్ను ఎవరు ఇట్లా లాల్చి బొట్టు పెట్టుకుంటే కానీ నన్ను సెలబ్రిటీ అనే గుర్తుపట్టు. నేను మామూలుగా పాత బట్టలు వేసుకుని బయటకు పోతాను. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటేనే వాళ్ళకి చేతులు చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళ బిహేవియర్స్ కనిపెట్టే అవకాశం ఉంటుంది. నువ్వేదో పెద్ద సెలబ్రిటీ లాగా కారు వేసుకెళ్తే నువ్వు కార్లోనే ఉంటే వాడే ఉంటాడు. కాబట్టి పరిశోధన అనేది కాదు. కనుక ఇవన్నీ కూడా చూసి చెప్పడం జరుగుతుంది. నిజంగా గురుజీ, అంటే ఒక మనిషి ఏ విధంగా చనిపోతాడు అనేది లైఫ్ లైన్ ఒకే రేఖ ఉంటుంది అని చెప్పి ఇప్పటి వరకు మా ఆలోచన కొలాప్స్ చేసేసారు మీరు. మరణం అనేది ఇన్ని విధాలుగా వస్తుంది అని చెప్పి, ఇన్ని గ్రహాల మూలంగా వస్తుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు గురుజీ. ధన్యవాదాలు.